మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. మరొకసారి మనం బైబిల్ స్టడీని చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. మన అంశము కొన్ని వారములుగా క్రొత్త నిబంధన ఈ యొక్క అంశము. క్రొత్త నిబంధన అంటే ఏమిటి అని ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలని మనము పరిగణలోనికి తీసుకొని నిర్వచించడానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. క్రొత్త నిబంధన అన్న మాట ఎప్పుడైతే అంటామో ఆ పదము అనడానికి వెనుక ఏమున్నదంటే పాత నిబంధన ఉన్నది. ఈ క్రొత్త నిబంధన అన్నదానికి మరొక పేరు నిత్య నిబంధన లేదా నిత్యమైనటువంటిది. ఇంతకు ముందు ఉన్నటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఇంతకు ముందు ఉన్నటువంటిది అసంపూర్ణమైనది. ఇప్పుడు పరిపూర్ణమైనది. ఇంతకు మునుపు అనేక రీతులుగా ప్రత్యక్షతలు కలిగాయి. అది హెబ్రీ పత్రికలో 1:1 పూర్వకాలము దేవుడు నానా రీతిలుగా, చూడండి 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మాట్లాడుట అంటే ప్రత్యక్షతలను, తన ప్రణాళికలను తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకు తెలియచేయుట. ఇప్పుడు కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా. సో ఈ విధంగా క్రొత్త నిబంధనను మనము ఎంఫసైజ్ చేస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే ఇది తెలియకపోతే ఈ యొక్క కోణము అంటే క్రొత్త నిబంధన అంటే తెలియకపోతే మనం అంతా బైబిల్ అనుకొని దాన్ని అక్షరార్థంగా పాటించే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే అనేకులు అక్షరాన్ని తీసుకొని అక్కడికక్కడే, అంటే ఎక్కడ ఏ పుస్తకంలో ఏ వాక్యం ఉంటుందో ఇది వాక్యమే కదా, ఇది వాక్యంలోనే ఉంది కదా అని దాన్ని తీసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని యొక్క పరిపూర్ణత క్రొత్త నిబంధనలో ఉందన్నటువంటి విషయము తెలియటం లేదు. మరియు మనకున్నటువంటి సవాల్ ఏంటంటే బైబిల్ యొక్క భాష సాహిత్యములో వ్రాయబడింది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తర్ఫీద్ అనొచ్చు, లేదా ఒక ప్రత్యక్షతలుగా అనొచ్చు. ఆ యొక్క పఠనము అవసరమై ఉన్నది. అందుకని మనం బైబిల్ స్టడీ అని అంటున్నాము. సరే, ఇప్పటికే మనం క్రొత్త నిబంధనను అనేక వచనాల ద్వారా మనం చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా అద్భుతమైనటువంటి పత్రిక. నేను విన్నాను, నేను రాక మునుపు కూడా పాస్టర్ గారు ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక నుండియే బైబిల్ స్టడీ జరిగిందని విన్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు 9వ అధ్యాయంలో మనం ఉన్నాము. 9వ అధ్యాయంలో 19వ వచనం నుండి కొన్ని వచనాలు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ ఓడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.
ఇది పాత నిబంధనలో మనము ఈ యొక్క కార్యము అంటే దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము అంటే దేవునికి ప్రజలకు మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అనే ఒక నిబంధనకు గుర్తుగా వారు ఈ మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము తీసుకొని ఆ గ్రంథం మీదను ప్రజల మీదను వారు ప్రోక్షించేవారు. తర్వాత అదే విధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. 9:22. అంటే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట శుద్ధి చేయబడుట. శుద్ధి చేయబడుట, పాప క్షమాపణ పొందుట. అక్కడ ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అనేక వస్తువులు కూడా శుద్ధి చేయబడాలి. మరియు ప్రజల నిమిత్తము రక్తము చెందించబడాలి. ఇప్పుడు 23వ వచనంలో హెబ్రీ పత్రిక 9:23, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఈ ఒక్కొక్క మాట అన్ని అంటే దీనికి దానికి పోలిక, అందుకనే పోలిన 23వ వచనంలో అక్కడ జరుగుతున్నటువంటి అంటే పాత నిబంధన జరుగుతున్నటువంటి శుద్ధీకరణ ఆచారాలు, పాప క్షమాపణ ఆచారాలు, ఇవి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, పరలోక వస్తువులు కాదు. అవి పోలినటువంటివి, అట్లా కనపడేటటువంటివి, కానీ అవి పరలోక వస్తువులు కాదు. ఇది అంటే ఇప్పుడు రెండవది ఇక్కడ అక్కడ పోలినటువంటివే అంటే వస్తువులే బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇప్పుడు క్రొత్త నిబంధన అంటే ఏమిటయ్యా అంటే పరలోక సంబంధమైనవి. క్రొత్త నిబంధన ఏంటివయ్యా అంటే పైనున్న పరలోక సంబంధమైనవి, పరలోకము నుండి వచ్చు గుడారము అని 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన అంటే చేతులతో చేయబడనివి, హస్తకృతములు కానివి. క్రొత్త నిబంధన 24వ వచనంలో అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 24వ వచనంలో హెబ్రీ 9:24, నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలం ఒకటి ఉన్నది. నిజమైన పరిశుద్ధ స్థలము ఒకటి ఉన్నది, దాని పోలినటువంటిది చేతులతో చేయబడినటువంటిది పరిశుద్ధ స్థలం కూడా ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు చేతులతో చేయబడిన పరిశుద్ధ స్థలములో వెళ్ళలేదు, కానీ ఈ పరిశుద్ధ స్థలమును పరలోకంతో పోల్చబడి అక్కడికి ఆయన వెళ్ళాడు. మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను అంటే నిజమైన గుడారములో ప్రవేశించెను. అంతేకాదు
ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఈ పోలికలు చూడండి. ఇప్పుడు ప్రధాన యాజకుడు అప్పుడు పాత నిబంధనలో అయితే తనది కాని రక్తము తీసుకొని, అంటే గొర్రెల మేకల రక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. కానీ అప్పుడైతే ప్రతి చాలా పర్యాయంలో ఆయన ప్రవేశించాలి. కానీ ఇప్పుడు అలాగూ యేసుక్రీస్తు చేయలేదు. ఇక్కడ యేసుక్రీస్తుకి ప్రధాన యాజకులకున్న వ్యత్యాసం ఏమిటంటే, వారు గొర్రెల మేకల రక్తంతో తీసుకొని వెళితే యేసుక్రీస్తు తన స్వరక్తముతో ఆయన వెళ్ళాడు. వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే యేసుక్రీస్తు పరలోకంలో ఆయన ప్రవేశించాడు. 26వ వచనంలో, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ యుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అక్కడ అనేక పర్యాయములు, ఇక్కడ ఒక్కసారే. ఆయన యుగముల సమాప్తి యందు, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది, అంటే యేసుక్రీస్తు వచ్చిన కాలం యుగ సమాప్తి. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు పాప నివారణ కార్యము జరిగించేశాడు. ఇక దాని తర్వాత ఏవి పాప నివారణ చేసే పద్ధతులు లేవు భూమి మీద, వాక్యములో మనం చూచినంత మట్టుకు. ఒక్కసారి పాప నివారణ కార్యము తన స్వరక్తము ద్వారా యుగ సమాప్తి యందు యేసుక్రీస్తు జరిగించి ముగించి ఆయన పరలోకంలో ప్రవేశించాడు. ఇక గొర్రెల మేకల రక్తం యొక్క పాప నివారణ ఇప్పుడు అవసరము లేదు. ఈ మాటలన్నీ క్రొత్త నిబంధన. ఇంకొకటి, క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు అన్నది మనకు మనసు రాకూడదు. ఫస్ట్, క్రొత్త నిబంధన అనగా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని చెప్పడానికి 27 పుస్తకాలు సహాయపడతాయి. ఆ యేసుక్రీస్తు యొక్క కార్యములు, నెరవేర్పు, రక్షణ, బోధలు, ఆయన దేవుని యొక్క ప్రణాళికలు, ప్రత్యక్షతలు, ఇవన్నీ యేసుక్రీస్తుని వివరించడానికే ఉన్నటువంటిది క్రొత్త నిబంధన. 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇదంతా ఒక క్రమము. ఇదంతా ఒక సీక్వెన్స్ జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ పాత నిబంధన ఒక ప్రత్యక్షత. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రాకడ, యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ, యేసుక్రీస్తు పునరుద్ధానము, యేసుక్రీస్తు ఆరోహణము, ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి రెండవసారి వచ్చుట. ఇవన్నీ ఒక క్రమము. ఇదన్నీ కలిపి మనం ఏమంటున్నాం దీన్ని అంటే క్రొత్త నిబంధన అంటున్నాం. మొత్తానికి యేసుక్రీస్తు యొక్క అసలైనటువంటి ఎసెన్స్ కార్యం ఏమిటంటే పాప నివారణ, పాప క్షమాపణ, దాన్ని రక్షణ.
రక్షణ అని అంటున్నాం. యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన పాప నివారణ ఎలాగ చేశాడు? పాపాన్ని తన మీదికి వేసుకొని చేశాడు. యేసు రక్తంలో పాప క్షమాపణ అంటే, యేసుక్రీస్తు రక్తంలో బాగా శక్తి ఉన్నది, బలం ఉన్నది. ఆయన దానికంటే మన పాప భారము ఆయన మీద వేయబడింది కాబట్టి ఆయన నుండి ఒక రక్తం వచ్చింది. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అని మనము సామాన్యముగా చెప్పవచ్చును. మన పాప భారము ఆయన మీద మోపబడింది. అప్పుడు రక్తము చిందించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 28వ వచనం, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొనిండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు యొక్క కార్యములన్నీ అది క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. మనము ఏం స్టడీ చేస్తున్నాము అంటే క్రొత్త నిబంధన, పాత మార్గము, క్రొత్త మార్గము. తర్వాత 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇదంతా కూడా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న పోలికలు మనం హెబ్రీ పత్రికలో చూస్తున్నాము. మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలంటే, అప్పటికే ధర్మశాస్త్రమును గౌరవించి పాటించి దాని కొరకు స్థిరముగా ఎవరైనా ధర్మశాస్త్రం విషయంలో తప్పిపోతే కఠినంగా శిక్షించే కాలములో తమ మతానికి ఎదురొచ్చే వారిని, తమ మతాన్ని దూషించే వారిని సహించనటువంటి కాలములో ఇదిగో ఈ క్రైస్తవులు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మా ధర్మశాస్త్రం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, అనేకులను చెడగొడుతున్నారు, మా మతంలో నుంచి అనేకులు ఈ క్రైస్తవులుగా మారుతున్నారు అని ఎంతకైనా తెగించేటటువంటి కాలం మొదటి శతాబ్దం. అప్పుడు రాయబడినటువంటి మాటలు, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది. ఛాయ, నీడ. రాబోచున్న మేలు అంటే ఆల్రెడీ వచ్చేసింది, యేసుక్రీస్తు రాకడకు వచ్చేసింది. ఆ రాబోచున్న మేలుకు ఇది ఛాయ గలది. ఛాయ అంటే నీడ వంటిది, అంటే ఒక చూపించేటటువంటిది. ఇదిగో ఫలానా న్యూ టెస్టిమెంట్ రాబోతుంది అని చూపించేటటువంటిది ధర్మశాస్త్రం. ఇంకొక మాటలో బాప్తిస్మమిచ్చు యోహాను గారు చెప్పినట్టు, నేను ఆ వెలుగు కాదు, నేను కాదు ఆ వెలుగు, ఇదిగో ఆయన వెలుగు, ఆయన దగ్గరికి వెళ్ళండి. అట్లే ధర్మశాస్త్రం నేను కాదు, జీవమునిచ్చేది, వెలుగునిచ్చేది, రక్షణనిచ్చేది నేను కాదు, నేను ఓన్లీ నీడను.
నిజ స్వరూపము. ధర్మశాస్త్రం అంటే ఏ న్యూ టెస్ట్మెంట్ అంటే నిజ స్వరూపము. నిజ స్వరూపము అంటే రియల్. రియల్కి షాడోకి తేడా ఉంది కదా. ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగచేయనేరవు. ఎంత ఇక ఎక్కడ కూడా క్వశ్చన్ లేకుండా, డౌట్ రాకుండా చెప్పేస్తున్నారంటే ఒక్క మాటలో, నీడకు నీడకు మందేస్తే మనిషి బాగుపడతాడని. మనిషికి రోగం వచ్చింది, మనిషికి మందు ఇవ్వాలి కానీ నీడకు మందిస్తే ఎట్లయితుంది? ఒక ఛాయకు వెళ్ళి ఇంజెక్షన్స్ ఇస్తే, ఆపరేషన్ చేస్తే ఈ మనిషికి బాగా అవుతుంది ఏమైనా? అట్లా పోల్చారు పాత నిబంధన. ప్రమాదం ఏంటంటే ఇప్పుడు కాలంలో అప్పుడప్పుడు మనము అట్టి అక్షర సంబంధమైన, భౌతిక సంబంధమైన అవి మనల్ని ఏమైనా చేస్తాయేమో అన్న నమ్మిక, అది ఒక వెర్రితనంగా కనపడేటటువంటి విషయం. అవి ఏమైనా నన్ను చేస్తాయేమో. వస్తువులు అన్నీ కూడా ఏ పేరు పెట్టుకో, పరిశుద్ధమైనది అని చెప్పుకో, బంగారుతో చేయబడింది అని చెప్పుకో, ప్రత్యక్ష గుడారంలో ఉంది అని చెప్పుకో, దేవుడే చెప్పి చేయించినది అని చెప్పుకో, యాజకులు ఉన్నారని చెప్పుకో, ఏవి కూడా మనలకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. ఏవి కూడా మనకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. They were never able to provide perfect cleansing for those who came to worship. సంపూర్ణ పాప క్షమాపణ, శుద్ధీకరణ అవి చేయలేదు. చూడండి, మనము బైబిల్ స్టడీ చేసుకుంటున్నామంటే ఒకవైపు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనము పరిశీలించి అనలైజ్ చేసి దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని మనం చెప్పుకుంటూ, మరొక వైపు మనము పాఠాలను మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సంఘముగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా వస్తువులకు ఎటువంటి దైవత్వాన్ని ఆపాదించుటకు వీలు లేదు. ఈవెన్ మీరు బైబిల్ని చేతిలో పట్టుకున్నా బైబిల్కి దైవత్వము ఆపాదించకూడదు. ఒక సిలువ పెట్టినా దానికి దైవత్వం ఉండదు. అది దైవాన్ని చూపించడానికి ఉపయోగపడే వస్తువు. యేసుక్రీస్తుని కొరకు సిలువ వేయబడ్డాడు అని చూపించడానికి ఉపయోగపడే వస్తువు. కానీ ఆ సిలువలో ఎటువంటి దైవత్వం ఉండదు, శక్తి ఉండదు. అది మనల్ని పరిశుద్ధపరచదు. బైబిల్ కూడా అంతే. ఇక ఏ వస్తువులను తీసుకోండి, ఏ వస్తువులైనా, ఆల్టర్ అంటారా, లేదా కప్స్ అంటారా, లేదా రొట్టె అంటారా, ద్రాక్షరసం అంటారా, ఏమన్నా తీసుకోండి, దైవత్వము వాటిలో ఉండదు. సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. వాక్యమే కదా మనం వినేది. అలాగూ చేయగలిగిన ఎడల, 2వ వచనంలో, ఒకవేళ అవి చేస్తే, ఒకవేళ అవి ఏమన్నా మనల్ని శుద్ధీకరణ చేస్తే, సంపూర్ణ సిద్ధి కలుగజేస్తే, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత
వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒక కిటుకులో పెట్టేశాడు. ఒక వాళ్ళ మాట ద్వారానే వాళ్ళు ఓడిపోయేటట్లు. అయ్యా, ఒకవేళ మీరు గొర్రె రక్తం తీసుకొని వచ్చారు, మరి నీవు కడగబడ్డావు, కడగబడతావు, నీ పాప నివారణ జరిగింది అని నువ్వు నమ్మితే, మరలా వాళ్ళకు పాపం ఎందుకు గుర్తుకొస్తుంది? మరలా వాళ్ళు గొర్రెల మేకలు ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఈరోజు పాపం చేసిన, వ్యభిచారము లేదా దొంగతనం చేసిన, రేపొద్దున వెళ్ళి గొర్రెను అర్పించిన తర్వాత యాజకుడు ఏమన్నాడు? నీ పాపం పోయింది అన్నాడు. మళ్ళా ఎల్లుండి ఈరోజు చేసిన పాపం మళ్ళీ నాకు గుర్తుకొచ్చి అరే రే రే, నేను ఎట్లా చేస్తే, నాకెందుకు తప్పు చేసిన కదా, అపరాధ భావము వస్తుంది. మరి రేపు అర్పించిన బలి దాని సంగతి ఏమైనట్టు? దానివల్ల ఏంటి ఉపయోగం? అందుకనే ఒకవేళ ఒక్కసారే పాప క్షమాపణ జరిగితే వారికి మరలా పాప జ్ఞప్తి ఉండదు. కాబట్టి ఇక మరలా అర్పించిన అవసరం లేదు కదా. దేవుని స్తోత్రం. 3వ వచనంలో అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మీరు ప్రతిసారి బలులు తీసుకొస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీ పాపాలు మీకు బాగా గుర్తుకొస్తున్నాయి. ఇక జీవితాంతము బలులు అర్పించుట, రక్తం చిందించుట, జీవితాంతం అది జరగాల్సిందే. కానీ ఇక్కడ ఇంకొక జవాబు ఉన్నది, పరిష్కారం ఉన్నది. మీరు రోజు ఏమి తేనవసరం లేదు. ఒక్కసారే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబడ్డాడు. దాని ద్వారా నిజముగా మన మనస్సాక్షి కడగబడింది. అప్పుడైతే రక్తాన్ని తీసుకొని మనుషుల మీద చల్లేవారు, ఇంకా ఏదైనా జలాలు చల్లేవారు. చల్లితే ఏమైంది? శుద్ధీకరణ అని చెప్పేవారు. మరల రావాలి, మళ్ళా చల్లుకోవాలి. కానీ ఇప్పుడు ఒక్క మారే యేసుక్రీస్తు బలిగా అర్పించుట చేత, తన్ను తానే బలిగా అర్పించుకున్నట చేత మనం శుద్ధీకరించబడ్డాము. మనము మనస్సాక్షి కడగబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏలైనగా 4వ వచనంలో హెబ్రీ 10:4, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మేకల రక్తము, ఎడ్ల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఆ మధ్యకాలంలో ఒక క్రైస్తవుల యొక్క గృహ ప్రవేశంకి వెళ్ళాను. ఆ కడప దగ్గర రక్తం ఉన్నది. కడప దగ్గర రక్తం ఉన్నది. ఇప్పుడు ఈ గొర్రె రక్తం అక్కడ ఎందుకు కార్చినట్టు? అక్కడ ఎందుకు బలి ఇచ్చినట్టు? మరి ఇప్పుడు దాకా యేసుక్రీస్తు అన్నాము, యేసు రక్తమే జయమన్నాము, యేసు నా కొరకు పాపముల నిమిత్తమై రక్తం కార్చడన్నాము, ఆరాధన చేశాము, గుడికొచ్చాము. మళ్ళా ఇంకొక రక్తం. ఇంకొక స్త్రీ అంటది, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, ప్రతి రూమ్లో నూనెతో అభిషేకించు, నూనె చిల్కరించాలంట. ప్రతి రూమ్లో సైతాను తిరుగుతుంది, మా ఇంట్లో నూనెను చిల్కరించాలి. ఇవన్నీ బంధకాలు.
తెలియదు వాళ్ళకి తెలియదు. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము తెలియదు, రక్షణ లేదు. అట్లా ఎంతోమంది. అదే పాఠం మనం. మొత్తానికి చివరికి ఎక్కడికి రావాలా? నువ్వు రక్షణ పొందావా? అందుకని ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మనము చర్చియన్స్ అయ్యాము, నాట్ క్రిస్టియన్స్. అంటే వీ లిజన్ టు ద చర్చ్, వీ ఫాలో ద చర్చ్. మరి క్రీస్తు ఉన్నాడయ్యా, క్రీస్తు మరి ఇట్లా చెప్పాడు, క్రీస్తు ఇట్లా చెప్పాడు అంటే లేదు, ఇది మా చర్చ్, ఇది మా డినామినేషన్, మా పితరులు, మా పెద్దలు, మా సేవకులు. మరి వాక్యములో క్రీస్తు అంటేనే వాళ్ళకి అది తెలియదు, వినడానికి కూడా ఇష్టపడరు. ఏం చేద్దాం మరి? దాన్ని ఏం రక్షణ అంటారో, ఏం సంఘం అంటారో. అవి ఆ రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇప్పుడు యేసుక్రీస్తు క్రొత్త నిబంధన అంటే, బలియు అర్పణయు నీవు కొరలేదు, నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు యేసుక్రీస్తుకి ఒక శరీరాన్ని ఇచ్చాడు. దేని కొరకు? చంపబడడానికి, అర్పణగా అర్పించబడడానికి. ఇది క్రొత్త నిబంధన. దేవుడు బలిని కోరలేదు, తన కుమారుని కోరాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారానే పాపక్షమాపణ ఉంది. ఇంకా వస్తే పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. పూర్ణ హోమములు, పూర్ణ హోమము అంటే, పూర్ణ హోమము అంటే బర్న్ట్ ఆఫరింగ్స్. అంటే ఒకరు ఆ బలిని తీసుకొస్తే మొత్తము దాన్ని కాల్చాలి, ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. పాప పరిహారార్థ బలులు, పాపం పోవాలని అనేక వాళ్ళు తెచ్చినటువంటి బలులు, అవి దేవునికి ఇష్టము లేని కాలము కృత నిబంధన కాలం. కోరుకొనని కాలము, కోరుకొనని నిబంధన కృత నిబంధన. ఎంత మంచి ఆశీర్వాదం కదండి మనకు. అప్పుడు నేను 7వ వచనంలో, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో అనగా పాత నిబంధనలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. క్రొత్త నిబంధన, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు. క్రొత్త నిబంధన అనగా యేసుక్రీస్తు. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు అయిని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. చాలా కఠినమైనటువంటి మాట. చెల్లదు, కొట్టివేశారు. మీది కొట్టివేయబడింది. ఎంత ధైర్యము!
ఒక దగ్గరికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్నటువంటి ధర్మాన్ని మీది చెల్లదు అని చెప్తే ఊరుకుంటారా వాళ్ళు? అయినా దేవుడు తన అపోస్తుల ద్వారా ఇచ్చి మాటలను ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట, తన శరీరాన్ని అప్పగించుట రెండవది ఏంటి? రెండవది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన స్థిరపరచుటకు, ఇది ఫైనల్. ఇంకా ఇది ఇది స్థిరపరచబడాలి అంటే అది కొట్టివేయబడి, అంతే కదండి. ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ వస్తుందంటే ఇంకా ఈ ఆన్సర్ కాకుండా మిగిలినటువంటి జవాబులన్నీ తప్పైతాయి. ఫైనల్ జవాబు ఒకటి ఉంది, అదే యేసుక్రీస్తు. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. క్రొత్త నిబంధన అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పుట సాధ్యమా? క్రొత్త నిబంధనలో సాధ్యమే అనుకుంటాను. చెప్పండి సార్, క్రొత్త నిబంధన అంటే ఒక్క మాటలో చెప్పండి. యేసుక్రీస్తు. ఇంకా ఆయన గురించి ఏమైనా తెలుసుకునేది క్రొత్త నిబంధన అవుతుంది. క్రొత్త నిబంధన కాలంలో మనము ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, ఆయన రాకడ కొరకు మన సంపూర్ణ రక్షణ నిమిత్తమై మనం ఎదురు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. వస్తురూపకమైనటువంటివి, హస్తకృతములైనటువంటివి, అన్నపానములతో కూడుకున్నటువంటివి, శుద్ధీకరణ ఆచారములు, బలుల రక్తములు, ఇవన్నీ కూడా కొట్టివేసి ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు దేవుడు. ఏం భారాలు పెట్టుకోకండి. ఏం ఉన్నది ఉన్నట్టుగా పాపములు ఒప్పుకోండి, యేసుక్రీస్తుని అంగీకరించండి, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడండి, అంతే. ఏం భారాలు లేవు. కొత్త నిబంధన అంటేనే భారం. పాత నిబంధన అంటే భారం. 4 నెలలు వచ్చిందంటే ఇంకా భారం. పోవాలి, పండగకు పోవాలి, నడవాలి, ప్రయాణం చేయాలి. అక్కడికి పోయిన తర్వాత కానుకలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, బలులను అర్పించాలి. భారాలు ఎక్కువ. ఇప్పుడు అన్ని భారాలన్నీ తీసివేసి దేవుడు అందరికీ తన కృపలో స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఇదే క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం.